హాయ్ సార్. హాయ్ హలో. గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ అయింది కదా, సో ఎలా అనిపించింది సార్? గుంటూరు కారంలో కారం ఉందండి. మహేష్ బాబుది కారం మామూలుగా ఉండదు, అదర్స్ మామూలుగా ఉండదండి. పాట రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? సూపర్ అండి. మహేష్ బాబు తిరిగే లేదు సో ఈయనకి పోటీగా విక్టరీ వెంకటేష్ గారు పండక్కి రాబోతున్నారు సార్. నేను చిన్న విషయం, ఒక హీరోని గురించి చెప్పకూడదు. విక్టరీ వెంకటేష్ విక్టరీయే, మహేష్ బాబు గారే. సో ఓవరాల్ గా చూసుకుంటే సంక్రాంతికి 5 మూవీలు రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఎలా అనిపిస్తుంది సార్? సూపర్ అండి. సంక్రాంతికి అన్ని సినిమాలు బాగానే ఉంటాయి, దాంట్లో మహేష్ బాబు సినిమా నంబర్ 1 రేంజ్లో ఉంటుంది. సో ఓవరాల్ గా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అంటారు సార్? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మహేష్ గారి లుక్స్ కానీ మహేష్ బాబు గారి లుక్స్ కొత్తగా చెప్పేది ఏముందండి, ఆయన లుక్సే చాలా సినిమాలు ఉన్నాయి, దీనిలో ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి. డిఫరెంట్గా చూపించారు డైరెక్టర్ గారు. చాలా గుంటూరు కారం మిర్చి ఎలాగ ఉంటుందో ఆ రేంజ్లో ఉంటుంది. ఆవిడ చెప్పేది ఉంది సార్, అద్భుతం, చాలా బాగుంటుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా బాగుందండి. చాలా మడత పెట్టేశారు. మహేష్ బాబుది మడత పెట్టకుండా ఉంటుందా? మహేష్ బాబు చాలా రికార్డు కూడా మడత పెట్టేస్తారు. టాప్ ఉంటుందండి మహేష్ బాబుకి. ఆయనకో ఫాలోయింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయన డిఫరెంట్ యాక్టింగ్, డిఫరెంట్, ఆయన మీద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరికి పోటీ కాదండి, ఎవరు ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది. మహేష్ బాబు ఫాలోయింగ్ మహేష్ బాబుదే ఉంటుంది.